बोलो भारत माता की అప్పుడే వెలిసిపోయినట్టున్నారు భారత్ మాతా की అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెనక వైపు భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్ వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వాహకులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు సోదరులు ఈటెల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్జీ గారు, శాసనసభ పక్ష బీజేపీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి కార్యకర్త సోదర సోదరిమణులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఈ 11 సంవత్సరాల యొక్క అభివృద్ధి, పేదల సంక్షేమము, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా వారు చేసినటువంటి కార్యక్రమాల మీద, దానికి తోడు ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యునిగా గెలిచి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో వారు ప్రవేశపెట్టేటువంటి ప్రగతి నివేదిక మీ అందరికీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మన్నలతో గెలిచి వచ్చిన తర్వాత ప్రజల ముందు పెట్టే ప్రగతి నివేదిక ఇది ఆనవాయితీ. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ప్రతి ఏటా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాటి అమలు తీరు, ప్రజల ముందు పెట్టేటువంటి ఈ యొక్క ప్రగతి నివేదిక, ప్రధానమంత్రి 11 సంవత్సరాల ప్రగతి నివేదిక అయితే ఈటెల రాజేంద్ర గారి యొక్క మొదటి సంవత్సరం యొక్క ప్రగతి నివేదిక. ఇది ప్రజా సమక్షంలో, ఇది భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఇది ఒక విశ్వాసంతో, నమ్మకంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి ప్రగతి నివేదికలు. చాలామంది వక్తలు, ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ 11 సంవత్సరాల మోదీ పాలనలో ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో వారు చేపట్టిన కార్యక్రమాలు అంకెలతో సహా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను 1-2 అంశాలు మాత్రం స్పృశించి, ఎందుకంటే ఇవాళ విరాసత్ గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ 3 అంశాల మీద ప్రాధాన్యతతో మోదీ గారి పనితీరు, ఏ రకంగా అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, ఇది మోదీ గారికే సాధ్యమైంది. వాళ్ళు ఈ 11 సంవత్సరాల పాలనలో ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా మోదీ గారు, ప్రతిపక్షాలు కాదు, ఇవాళ ఈ దేశంలో ఎవరు కూడా వేలెత్తి చూపడకుండా ఒక పారదర్శకతోని, ఒక జవాబుదారితనంతో, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. కాబట్టి ఇవాళ మోదీ గారు మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, ఈ రకంగా ఈ 11 సంవత్సరాల్లో అసాధ్యం అనుకున్నటువంటి అంశాలు, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ముస్లిం మహిళల యొక్క త్రిబుల్ తలాక్ చట్టం కానివ్వండి, లేదా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కానివ్వండి, ఈ రకంగా వారు జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, ఇవన్నీ కూడా సాహసోపేత నిర్ణయాలు, అసాధ్యం అనుకున్నటువంటి నిర్ణయాలు. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి
అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, గొప్ప ఆర్థికవేత్త కాకపోయినా ఇవాళ ఈ భారతదేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ భారతదేశము ఆర్థికంగా 4వ స్థానానికి తీసుకురాగలిగిన వ్యక్తి అది నరేంద్ర మోడీ గారు అంటే మనమందరం కూడా ఇవాళ గర్వపడుతున్నాం. ఈ దేశంలో మొదటి వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 3వసారి వరుసగా ప్రధానమంత్రి కావడం. నెహ్రూ గారు కూడా ప్రధానమంత్రి అయ్యి ఉండవచ్చు, కానీ ఒక పేద కుటుంబంలో, ఛాయ్ అమ్ముకున్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవాళ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి కావడం అనేది, ఆ ఖ్యాతి అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారికి దక్కింది. కాబట్టి ఇవాళ నేను అన్ని అంశాలు మన వక్తలు చెప్తారు, ఒక అంశాన్ని మాత్రం నేను ఈ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నా బాధ్యతగా భావిస్తాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ జనగణనలో ఏ కులగణన అంశాన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటి వ్యక్తి ఇవాళ ఆ యొక్క అంశం మీద నిర్ణయం తీసుకొని 94 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఈ జనగణన ప్రతి 10 సంవత్సరాలు కూడా బ్రిటిష్ కాలంలో కూడా ఈ కులగణన చేపట్టేవాళ్ళు. కానీ మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అడ్డుపడ్డది నెహ్రూ గారు ప్రధానమంత్రి. ఆ రకంగా సెంట్రల్ సెన్సస్ యాక్ట్లో ఈ కులం అనే పదాన్ని తొలగించిన మొదటి వ్యక్తి నెహ్రూ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇది, ఒక సాహసపేత నిర్ణయం ఇది. ఇవాళ ముఖ్యంగా వెనుకబడ్డ సామాజిక వర్గాల యొక్క డిమాండే కాకుండా దేశ ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా కోరుకున్నటువంటి అంశం ఇది. దీనిని ఇవాళ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు, ఇది రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లనే నరేంద్ర మోడీ గారు తల ఒగ్గి నిర్ణయం తీసుకుంటారని చెప్తాను. ఇది వాస్తవం కాదు. నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సైతం కూడా ప్రతి తడవ కూడా కాకా కలేకర్ కమిషన్ కానివ్వండి, మండల్ కమిషన్ కానివ్వండి వ్యతిరేకించింది, విభేదించింది ఇవాళ ఆ యొక్క నెహ్రూ కుటుంబ సభ్యులే. రాహుల్ గాంధీని సూటిగా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. నీ కుటుంబం నుంచి 3 ఈ దేశానికి ప్రధానమంత్రులు అయితే 4వ వ్యక్తి మీ తల్లి గారు సోనియా గాంధీ గారు కూడా యూపీఐ చైర్పర్సన్గా ఉండి మీరు ఆ కులగణను చేపట్టని వాళ్ళు మీ కుటుంబంలో నుంచి వ్యక్తులై 60 సంవత్సరాలు దేశాన్ని పాలించడం మీరు చేయలేని పని ఇవాళ మోదీ గారు చేస్తే జీర్ణించుకోలేక, సహించలేక మా ఒత్తిడి వల్ల చేశామని. దీనికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మేము రోల్ మోడల్గా సర్వే చేశామని చెప్తున్నాం. కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో చేపట్టిన సర్వే ఇది పూర్తిగా కేవలము ముస్లింల యొక్క మెప్పు కోసము, ముస్లిం మొత్తం సమాజాన్ని కూడా 12% ఉంటే 10% బీసీ జాబితాలు కలిపి అసలు బీసీల ఇవాళ పొట్టగొట్టి ఏ రకంగా ఈ సర్వే పేరు మీద ముస్లిం ఓటు బ్యాంక్ కోసం రేవంత్ రెడ్డి, ఈ రాహుల్ గాంధీ ప్రయత్నం చేశారో మొత్తం సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం ఇవాళ ముస్లింలో ఉంటే వెనుకబడ్డ వర్గాలకు వ్యతిరేకం కాదు. పస్మంద ముస్లింలు మండల్ కమిషన్లో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానీ బీసీ జాబితాలో సూచించిన 4 కులాలు ఉంటే ఇప్పుడు మొత్తం 10% జనాభాను కలిపి బీసీల హక్కులు కాలరాస్తున్నాం. ఈ రోల్ మోడల్ కాదు ఇవాళ కావాల్సింది. ఇవాళ శాస్త్రీయ పద్ధతిలో దేశవ్యాప్తంగా జరిగే కులగణనకు ఇవాళ నరేంద్ర మోడీ గారు నాంది పలికింది కాబట్టి దానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కార్యకర్తలుగా మనం పల్లె పల్లెలో, ఊరూరా, ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మనది. అదేవిధంగా ఇవాళ ఏ రకంగా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటులో మొదటి సంవత్సరంలో రాజేంద్ర గారు ఈ సంకల్ప సభ ద్వారా వికసిత భారత్ సాధించే సంకల్పంలో మేము సైతం అని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకైతే పిలుపునిస్తున్నామో మీ అందరికీ నేను ఒక వార్త. మల్కాజ్గిరి పార్లమెంటు నేను పుట్టిన గడ్డ ఈ మల్కాజ్గిరి ప్రాంతానికి సంబంధించింది. నా గ్రామం గట్కేసర్ కాబట్టి పుట్టిన గడ్డను కన్న తల్లిని మర్చిపోయిన వాడు మూర్ఖుడు అవుతాడు. కాబట్టి ఆ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటులో పుట్టిన వ్యక్తిగా ఈ యొక్క అభివృద్ధిలో ఏదైతే ఇవాళ ముందుకు పోతున్నదో ఇంకా 4 సంవత్సరాల గడువులో రాజేంద్ర గారు ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాలు ప్రసాదించి తప్పకుండా మీరు రాబో రోజుల్లో కూడా ఈ మల్కాజ్గిరిని ఒక ఆదర్శవంతమైన మల్కాజ్గిరిగా తీర్చిదిద్దుతూ వికసిత భారత్ నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి సంకల్పంలో మల్కాజ్గిరి కూడా సైతం భాగ్యమవుతుందని చెప్పి కోరుకుంటూ మీకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.